ముందుగా నీళ్ళలో నానబెట్టుకొని తీసిన మరమరాలు. నానబెట్టుకొని కాదు, కడుక్కొని తీసుకున్న మరమరాలు. ఇదేంటి? బియ్యపిండి. బియ్యపిండి. ఎన్ని స్పూన్స్? తగినంత. తగినంత కాదు, మనము పేలాలను బట్టి దాని క్వాంటిటీని బట్టి దీన్ని తీసుకోవాలి. ఇది 1 కప్ తీసుకుంటే మరమరాలు, అది ఇంకో 1 కప్. 1/2 కప్ పిండి తీసుకోవాలి, బియ్య పిండి. వంట సోడా 1/2 స్పూన్, 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఉప్పు తగినంత. అందుకో శ్రవంతి. జీలకర్ర 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆనియన్ ఉంది కదా, ఈ ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని, నెక్స్ట్ ఆనియను, నెక్స్ట్ ఒక చిన్న ఆనియను, లైట్ అయిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొన్ని వాటర్. ఎక్కువ కాదు, లైట్ కొన్ని. అలా కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టాలి. అలా కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్నగా గారెల్లాగా చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై. ఇలా ఈ కలర్ ఏమంటారు? గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.